హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కుండపోతగా కురుస్తున్నటువంటి వర్షాలు, అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వివరాల్లోకి వెళ్దాం. హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో తగ్గనున్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షపాతం కురవగా గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి, అదేవిధంగా విజయవాడ, ఏలూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడికొండ, ఇబ్రహీంపట్నం, అదేవిధంగా మాచర్ల, సింగరాయకొండ, కొండేపి, చీమకుర్తి, చిలకలూరుపేట, నరసరావుపేట ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. భారీ ఉరుము మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి ఈ జిల్లాల్లో. ఇక తెలంగాణలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది రానున్నటువంటి 48 గంటల పాటు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ప్రస్తుతానికి రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.